ఎగ్ వైట్ లో 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఉమెన్ కి స్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కి ప్రోటీన్ చాలా అవసరం. అందుకనే ఈ రోజు అగారో ఎగ్ బాయిలర్ ని రివ్యూ చేయడానికి తీసుకొచ్చేసాను. ఈ ప్రోడక్ట్ తో అయితే మీకు బాయిలింగ్ అండ్ పోచింగ్ చాలా ఈజీ అయిపోతుంది. తో పాటు మనకి ఒక ఫుడ్ గ్రేడ్ ట్రాన్స్పరెంట్ లిడ్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ ఈజీ టు క్లీన్. నెక్స్ట్ అయితే మనకి ఈ ఎగ్ బాయిలింగ్ షెల్ఫ్ వస్తుంది. ఇందులో ఒకేసారి 8 eggs ని మనం బాయిల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎగ్ పోచింగ్ బౌల్ అన్నమాట. ఇందులో ఒకేసారి మనం 4 eggs ని పోచ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఈ మెషరింగ్ కప్ కూడా ఇచ్చారు. దాని కింద చిన్న నీడల్ కూడా ఇచ్చారన్నమాట. సో దట్ ఎగ్స్ క్రాక్ అవ్వకుండా ఉండడానికి. ఇది ఎలా యూస్ చేయాలో మీకు వీడియోలోనే చూపిస్తాను. స్టే ట్యూన్. అంతే కాకుండా యూజర్ మాన్యువల్ విత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చేస్తాను. ఈ ఎగ్ బాయిలర్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుందండి. అండ్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ 6 amperes ప్లగ్ అన్నమాట. ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది ఆటో షట్ డౌన్ అయిపోతుంది అనమాట వన్స్ వాటర్ అయిపోయిన తర్వాత, మన ఎగ్స్ ప్రిపేర్ అయిన తర్వాత. దీని వల్ల ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఎగ్స్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. ఇక్కడైతే మనం హార్డ్ బాయిల్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఒక 85 ml ఆఫ్ వాటర్ తీసుకుంటాం. తర్వాత ఈ ప్లేట్ ని ప్లేస్ చేసేసుకుంటాము. నెక్స్ట్ అయితే ఈ ఎగ్స్ ని ఈ నీడిల్ తో ఇలా ప్రిక్ చేసేసుకుంటాం అన్నమాట. సో దట్ ఈ ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడు క్రాక్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఈ ప్రిక్ చేసుకున్న ఎగ్స్ ఇలా ప్లేస్ చేసేసుకుంటాము. ఇక్కడైతే నేను 4 eggs బాయిల్ చేస్తున్నాను, బట్ మీరు 8 eggs వరకు బాయిల్ చేసుకోవచ్చు సేమ్ దాంట్లో. నెక్స్ట్ అయితే మనం ఇలా ఈ లిడ్ ప్లేస్ చేసేసుకుంటాము. అగారో సుప్రీం ఎగ్ బాయిలర్ లో 3 modes ఆఫ్ ఎగ్ బాయిలింగ్ ని ఇచ్చారనమాట. లైక్ సాఫ్ట్, మీడియం అండ్ హార్డ్ బాయిలింగ్. ఇక్కడైతే మనం హార్డ్ బాయిలింగ్ చేసేస్తున్నాము. ఒకవేళ మీరు సాఫ్ట్ బాయిలింగ్ చేయాలనుకుంటే 35 ml వాటర్ తో 8 minutes లో కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీడియం బాయిల్ చేయాలనుకుంటే 11 minutes ఆఫ్ టైమ్ లో 60 ml ఆఫ్ వాటర్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను హార్డ్ బాయిలింగ్ కాబట్టి 85 ml ఆఫ్ వాటర్ ఇన్ 15 minutes అన్నమాట. ఇక్కడైతే మన ఎగ్స్ కంప్లీట్ గా తయారైపోయాయి. అండ్ కొంచెం కూల్ అయిన తర్వాత లెడ్ ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పోచింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇనిషియల్ గా అయితే వాటర్ పోర్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పోచింగ్ ట్రే కి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో దట్ ఎగ్ పోచ్ అయిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది. అయితే మనం ఎగ్ ఇలా క్రాక్ చేసి వేసేసుకోవాలి డైరెక్ట్ గా అందులో. ఇక్కడైతే నేను 3 eggs క్రాక్ చేసి పోచ్ చేస్తున్నాను. మాక్సిమం 4 వరకు చేసుకోవచ్చు మనం. ఆ తర్వాత లిడ్ పెట్టేసి బాయిలర్ ని స్టార్ట్ చేసే బటన్ ప్రెస్ చేసేస్తే పోచింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. ఈలోగా మనం ఫస్ట్ అయితే బాయిల్ చేసిన ఎగ్స్ ని పీల్ చేద్దాము. చూడండి ఎంత నీట్ గా బాయిల్ అయ్యాయో. క్లియర్ గా అండ్ నీట్ గా షెల్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడైతే పోచ్ చేసిన ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఏదైనా స్పూన్ తోని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ సర్వ్ చేసేసుకోవచ్చు. అగారో సుప్రీం ఎగ్ బాయిలర్ ని వెజిటబుల్స్ ని కూడా స్టీమ్ చేసుకొని మనం సాలెడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను క్యారెట్ ని స్టీమ్ చేస్తున్నాను. అయిపోయాక ఆటో షట్ డౌన్ అయిపోతుంది. దాని తర్వాత ఓపెన్ చేసుకొని మనమైతే టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాయిల్ చేసిన క్యారెట్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. క్లీన్ చేసేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. బాయిలర్ అయితే కూల్ అయిన తర్వాత చిన్న క్లాత్ తో తుడిచేసుకోవచ్చు. కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, చెక్ చేసేయండి.